బీజేపీ కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర మాట్లాడుతూ, పర్యటనకు వెళ్లిన భారత 26 మంది యాత్రికులను అన్యాయంగా పొట్టన పెట్టుకున్న పాకిస్తాన్ ఉగ్రవాదుల స్థావరాలపై ఉక్కుపదం మోపి ఆపరేషన్ సింధూర్ ద్వారా ఆడపడుచుల నుదుటిన తొలగించిన సింధూరానికి ప్రతీక న్యాయం జరిగిందని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర అధోగతి పాలు అయిందని అన్నారు. ప్రణాళికబద్ధంగా డంపింగ్ యార్డులను నిర్వహిస్తూ ఉన్నారు. ఆ డంపింగ్ యార్డులను నిర్వహిస్తున్నటువంటి ఆ శాండ్ని ఇసుకని సేకరిస్తున్న క్రమంలో ఏటిగట్టు నుంచి పైకి ఇసుకను తీసుకొని రావడం, ఆ డంపింగ్ యార్డు ప్రాంతానికి తీసుకొచ్చే క్రమంలో ఆ ఇసుకను ఆ రోడ్డు అంతా కూడా జారవిరచడం, ఆ ప్రాంతంలో ఆ మార్గంలో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులకు ఆ ఇసుక అడ్డం రావడం, ఆ ఇసుకలో జారిపడడం, తద్వారా ప్రమాదాలకు గురవడం మనం చూస్తూ ఉన్నాం. నిర్వాహకులను డంపింగ్ యార్డ్ ఎవరైతే నిర్వహిస్తూ ఉన్నారో ఆ నిర్వాహకులందరినీ కూడా మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాం. దయచేసి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఇసుకను రోడ్డు మీద పడకుండా మీరు జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా ఇసుక ర్యాంపుల్లో నుంచి లారీలు రోడ్డు గట్టుపైకి వచ్చేటప్పుడు వేగంగా దూసుకొని వస్తూ ఉన్నాయి. ఆ మార్గంలో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులపైకి ఇసుక లారీలు దూసుకొని వస్తున్నాయి. తద్వారా ఆ ఇసుక లారీని తప్పించే ప్రయత్నంలో వారు గట్టు కిందకి ఆ వాహనంతో పాటు కిందకి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రమాదం. ఈరోజు భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు ఇండిగల రామకృష్ణ గారి అధ్యక్షతన తాళపూడి మండలంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ క్రియాశీలక సభ్యుల సమావేశానికి నేను ముఖ్య అతిథిగా హాజరవడం జరిగింది. ఈ సందర్భంలో ఈ మండలంలో ఉన్నటువంటి మేజర్గా మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి తాళపూడి గ్రామంలో బస్టాండ్ సమస్య నా దృష్టికి తీసుకొని రావడం, వినతి పత్రం నాకు అందించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా బస్టాండ్ ఎండాకాలంలో ఎండలు విపరీతంగా ఉన్న సందర్భంలో కానీ, వర్షాలు విపరీతంగా పడుతున్న సందర్భంలో కానీ ఇక్కడ బస్టాండ్ సౌకర్యం సరిగా లేదు. తద్వారా ప్రయాణికులు ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వెంటనే ఎంపీ గారి దృష్టికి సమస్యను తీసుకొని వెళ్ళి బస్టాండ్ నిర్మాణం చేయించాలని మన భారతీయ జనతా పార్టీ నాయకుల దృష్టికి ప్రజలు తీసుకొని రావడం, అలాగే భారతీయ జనతా పార్టీ తాళపూడి శాఖ నాయకులు నా దృష్టికి తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా రెండో విషయం, తాళపూడి మెయిన్ బజార్లో ఆ రోడ్డుకి సంబంధించినటువంటి వ్యవహారం, చిన్న వర్షం పడినప్పటికీ కూడా ఒక పావుగంట అరగంట వర్షం పడినప్పటికీ కూడా ఆ వర్షపు నీరు ఎటు కూడా పోవడానికి వీలు లేకపోవడం వల్ల ఆ రోడ్డు వెంటనే మునిగిపోతూ ఉంది ఆ వర్షపు నీటితో అని చెప్తా ఉన్నారు. ఆ మార్గంలో ప్రయాణం చేయాలంటే ప్రజలకి, అదేవిధంగా వ్యాపార